అంటే మీరిప్పుడు ఈ 19 ఇయర్స్ సర్వీస్‌లో మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్స్ గానీ, అలాంటిది ఏదైనా ఇంక ఇప్పటికి కూడా ఎవరికైనా చెప్పాలనుకుంటే పిల్లలకి గానివ్వండి, ఒక 19 ఇయర్స్‌లో మీరసలు ఎప్పటికి మర్చిపోలేని ఇన్సిడెంట్, మీ వర్క్ గానివ్వండి, మీరు చూసిన ఇన్సిడెంట్స్ ఏదైనా? ఇన్సిడెంట్స్ అంటే మేడం ఇప్పుడు రాష్ట్రీయ రైఫిల్స్‌కెళ్తాం హ్మ్. ఆర్ఆర్. ఆర్ఆర్‌లో ఏందంటే అది అదెక్కడ ఆపరేషనల్ జమ్మూ ఏరియా. కాశ్మీర్. హ్మ్. జమ్మూ కాశ్మీర్‌లోనే ఉంటుంది. హ్మ్. అక్కడేందంటే యాక్చువల్లీ అది ఆపరేషనల్ ఏరియా. హ్మ్. హ్మ్. అక్కడ మిలిటెంట్స్‌ని హ్మ్. మిలిటెంట్స్ ఎక్కువుంటారు. అక్కడేందంటే ఎప్పుడు ఫైరింగ్ ఎప్పుడైతదో తెలవదు. హ్మ్. 24/7 లాగా ఎప్పుడు అలర్ట్‌గానే ఉండాల్సొస్తుంది. అందుకే 24 అవర్స్ మీరు ఎక్కడెళ్ళినా గానీ, 24 అవర్స్‌లో మీరు తినడానికెళ్ళొచ్చు, లేకపోతే బయటికెళ్ళొచ్చు. హ్మ్. ఇంకా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ హ్మ్. గూడా హ్మ్. ఉంటాయి. కానీ ఎక్కడికెళ్ళినా గానీ మీరు అలర్ట్‌గానే ఓకే. ఉండాల్సొస్తుందక్కడ. హ్మ్. హ్మ్. దాని తర్వాత సియాచిన్ గ్లేజర్. హ్మ్. గ్లేజర్‌లో గూడా మేము చాలా అలర్ట్‌గా ఉండాల్సొస్తది. ఏందంటే అక్కడ వాతావరణానికి అవునవును. తట్టుకొని ఉండాల్సొస్తుంది. ఇప్పుడు ఈ సియాచిన్‌ది క్లియర్‌గా చెప్పండి. కొంచెం ఎలాబొరేట్ చేసైనా సరే అక్కడ వెదర్ ఎందుకంటే నార్మల్‌గా అక్కడ వెదరే చాలా కష్టమైన వెదరు. అక్కడ మీరుండే టైమ్ టేబుల్ గానివ్వండి, మీ పనులు జేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటది గదా! అట్లా. అక్కడేంటంటే మేడం ప్రతి ఒక్కటి అక్కడ కష్టమే. హ్మ్. బట్ ఏందంటే మనము ఒక దేశ రక్షణ కోసం పోతున్నాం. మన టార్గెట్ ఏముంటుందంటే దేశ రక్షణ. హ్మ్. అంతే హ్మ్. ఉంటుంది తప్ప వేరే ఇతరత్ర ఏముండదు. ఎందుకంటే మనము ఇక్కడ ఉన్నామంటే మన ఎనక వాళ్ళ కోసమే మనం ఉంటాం. అవునవును. అంటే మన మన అనుకునే వాళ్ళందరూ మన మన ఫ్యామిలీ మన కోసము అంతే. ఫ్యామిలీ కోసము ప్లస్ అందరూ ఉన్నారింకా. అవునవును. ఇండియా కోసమే మనం ఉంటున్నాము. అవునవును. మన టార్గెట్ అనేది అదే ఉంటుంది. హ్మ్. ఏందంటే వేరే వేరే ఇతరత్ర మైండ్‌లోకెళ్ళదు. మీకు అది ఇది ఫ్యామిలీ అమౌంట్ సెకండరీ అవుతది. ఫ్యామిలీ సెకండరీ అవుతుంది. అవునవును. ఫస్ట్ దేశ రక్షణ మన ఫ్లాగ్‌కి ఇది జేయాలి. హ్మ్. మెయిన్ ఫ్లాగ్. ఆ ఫ్లాగ్‌ని కాపాడుకోవాలి. ఆ ఫ్లాగ్ దించడానికి మేము ఇది హ్మ్. కావాలంటే 100 మంది చచ్చిపోతాం గానీ, ఇంకో 100 మంది చనిపోయిన తర్వాత 100 ఒకడు పుడతాడు. హ్మ్. బట్ హ్మ్. ఏందంటే ఆ ఫ్లాగ్‌ని మాత్రం దించడానికి గాదు. హ్మ్. అట్లనమాట. దేశ రక్షణ కోసమే మేము పోరాడాలి. పోరాడుతూనే ఉంటాము. పోరా పోరాడుతూనే ఉంటారు గూడా అంతే ఇంకా. అవునవును. సో, హ్మ్. సియాచిన్‌లో ఏదైనా ఎక్స్‌పీరియన్సెస్ గాని, అప్పుడొకసారి 10 మెంబర్స్ చనిపోయారు. అందులో మీరున్నారని మీ ఆ టీమే గదా? ఆ! ఆ టీమే మేడం మేము హ్మ్. మాది. మా నంద్యాల అతను ముస్తాక్ అహ్మద్ అని ఉన్నాడు. హ్మ్. మాతోటి అంటే ఒకటే ప్లేట్‌లో అన్నం తినేవాళ్ళం మేము. హ్మ్. హ్మ్. ఆ ఫోటోస్ గూడా నా దగ్గర ఇప్పుడే ఉన్నాయి. బట్ ఏందంటే అదొక మెమోరీస్ అని చెప్పలేము. అవునవును. అది జీవితాంతరం అంతే అనేది మర్చిపోలేము. గుర్తుండిపోతది. అవును. ఎందుకంటే ఆర్మీ అనేవాళ్ళు అన్ని విధాలుగా ఉండాల్సొస్తుంది. హ్మ్. అంటే కొంతమంది ఆర్మీకెళ్ళిన తర్వాత ఆర్మీ రిటైర్డ్ అవ్ రిటైర్డ్ అయ్యి రావాలంటే అదొక నాకు తెలిసినంత అవునవును. వరకైతే మంచిదే అనుకుంటాను. బట్ ఏందంటే కొంతమంది రాలేకపోతారు. అవునవును. అది షహీద్ అయిపోతారు. అంతే ఇంకేం లేదు. బట్ ఏందంటే అది మంచిదే అది. ఏదంటే నాకు తెలిసినంత వరకైతే నేను దాన్ని హ్యాట్స్ ఆఫ్ అంటే నేనని కాదు ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తారనమాట.